భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సీతారామన్ ఈ ఘనత సాధించిన తొలి ఆర్థిక మంత్రి అయ్యారు. నైబర్హుడ్ ఫస్ట్ చొరవ కింద 2026-27 బడ్జెట్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విదేశీ సహాయం కోసం 22,118.97 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం 20,516.61 కోట్లుగా ఉన్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బడ్జెట్లో స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశం ఇతర దేశాలకు తన బడ్జెట్లో గణనీయమైన మార్పులు చేసింది. అనేక దేశాలకు బడ్జెట్ పెంచుతూనే ఇతర దేశాలకు ఆర్థిక సహాయాన్ని తగ్గించింది. చికెన్ నెక్ విషయంలో బెదిరించిన బంగ్లాదేశ్కు భారత్ షాక్ ఇచ్చింది. సాయం సగానికి తగ్గించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాదేశ్కు కేవలం 60 మిలియన్ల సహాయం ప్రకటించారు. ఎందుకంటే భారతదేశం గతంలో బంగ్లాదేశ్కు 120 మిలియన్లు అందించింది. ఈసారి బడ్జెట్లో భారతదేశం తన అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామి అయిన భూటాన్కు ఆర్థిక సహాయాన్ని 2,288.55 కోట్లకు పెంచింది. ఇది రెండు దేశాల మధ్య ముఖ్యంగా జల విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో ఎప్పుడూ ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కు ఆర్థిక సహాయాన్ని 500 మిలియన్ల నుండి 150 కోట్లకు పెంచారు. భారతదేశం నిరంతరం ఆఫ్ఘనిస్తాన్లో మానవతా సహాయ పనులను అందిస్తోంది. ఈ బడ్జెట్ మానవతా దృక్పథం, అభివృద్ధి సహాయం పట్ల భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అదనంగా నేపాల్ 8 బిలియన్లు ఉండగా 1 బిలియన్ పెరుగుదలకు అందుకుంది. శ్రీలంక 4 బిలియన్లు ఉండగా అదనంగా 1 బిలియన్ పెరుగుదల అందుతుంది. దిత్వా తుఫాన్ ఎదుర్కోవడానికి భారతదేశం ఇటీవల శ్రీలంకకు ఆర్థిక సహాయం పంపింది. అందువల్ల మెరుగుదలలు, అవసరాలను తీర్చడానికి ఈ బడ్జెట్ సహజంగానే పెంచింది. ఈ జాబితాలో మంగోలియా కూడా ఉంది. ఇక్కడ ఆర్థిక సహాయ బడ్జెట్ను 5 కోట్ల నుండి 25 కోట్లకు పెంచారు. అదనంగా మారిషస్కు ఆర్థిక సహాయాన్ని 50 కోట్ల నుండి 5.5 బిలియన్లకు పెంచారు. సీషెల్స్ బడ్జెట్ గత సంవత్సరం మాదిరిగానే 19 కోట్లుగా ఉంది. మాల్దీవులకు 5.5 బిలియన్లు, మయన్మార్కు 3 బిలియన్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.